ప్రధాన వాణిజ్య పంటైన మిరప ప్రస్తుతం అన్ని చోట్ల పూత కాత దశలో ఉంది. రోజురోజుకు తగ్గుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మిరపలో పెరుగుదల అంత ఆశాజనకంగా లేదు. గడిచిన వారాల్లో కురిసిన తుఫాను వర్షాలు కొన్ని ప్రాంతాల్లోని మిర్చి పైరును దెబ్బకొట్టాయి. ప్రస్తుతం ఉన్న అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల పైరులో బూడిద తెగులు, క్యానోఫోరా కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంది. తెగుళ్లను గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టినట్లయితే పంట తిరిగి తిప్పుకొని మంచి కాపునివ్వడానికి ఆస్కారం ఉంటుంది. మిరపను నష్టపరుస్తున్న తెగుళ్ల నివారణకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం జరిగింది. చలి వాతావరణం పెరిగింది మరియు పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం జరిగింది. రాత్రి పగలు ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల మిర్చి తోటలో బూడిద తెగులు మరియు కాయ మచ్చ తెగులు గమనించడం జరుగుతుంది. తేమ వాతావరణం వల్ల కొమ్మ ఎండు తెగులు కూడా గమనించడం జరిగింది. ఈ తెగులను మనం నివారించుకోవడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముందుగా మనము బూడిద తెగులు అనగా ఆకుల కింద బూడిద మచ్చలు ఏర్పడి పైనుంచి చూసినట్టు మనకు పసుపు రంగు మచ్చలు గమనిస్తాము. సో ఆకు అంతా ఈ బూడిద శిలీంధ్ర మైసిలియం స్ప్రెడ్ కావడం వల్ల ఆకులన్నీ పండువారిపోయి రాలిపోతాయి. బూడిద తెగులు అనేది చెట్టు యొక్క కింది ఆకులకు వ్యాపిస్తుంది. క్రమేణా ఇది ఈ చెట్టు అంతా అన్ని ఆకులకు వ్యాపించి ఆకులన్నీ రాలిపోవడం జరుగుతుంది. కాయకుళ్ళు తెగులు, కాయ మచ్చ తెగులు లేదంటే కొమ్మ ఎండు తెగులును చూసుకున్నట్లయితే ఈ కొమ్మ ఎండు తెగులు అనేది కొలోటోట్రైకోన్ స్పీసీస్ ద్వారా ఏర్పడుతుంది. కాయల మీద మనకు నీటి మచ్చలు ఏర్పడి క్రమేణా బ్రౌన్ కలర్లో నల్లటి వలయాకారం మచ్చలు ఏర్పడి కాయలన్నీ పూర్తిగా డ్రై అయిపోయినట్టు కృషించుకుపోయి రాలిపోవడము ఏమాత్రము ఉపయోగకరంగా లేకుండా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. ఒకవేళ ఇది కొమ్మల మీద ఏర్పడినప్పుడు లేత కొమ్మల మీద చిగుర్ల మీద నల్లటి మచ్చలు ఏర్పడేసి ఈ కొమ్మలు చిగురు నుంచి కింది వరకు ఎండిపోవడం గమనించడం జరుగుతుంది. ఈ రెండు తెగుళ్లను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అజాక్సిస్ట్రోబిన్ అయితే 1 ml పర్ లీటర్ లేదా మైక్లోబుటానిల్ అయితే 0.5 ml 1 లీటర్ నీటికి, అలాగే టెబుకొనజోల్ అయితే 1 ml పర్ లీటర్ లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అయితే మనకు 1.2 ml పర్ లీటర్, అలాగే టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాగ్జిస్ట్రోబిన్ చూసుకున్నట్లయితే 0.5 గ్రాములు లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనకొనజోల్ మందు చూసుకున్నట్లయితే 1 ml పర్ లీటర్ లేదా డైఫెనకొనజోల్ అనే మందు అయితే 0.5 ml. ఇవి ఏవైనా మందులను మార్చి 1 లేదా 2 సార్లు వీలైతే 3 సార్లు మందులను మార్చి ఈ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు బూడిద తెగులు మరియు కొమ్మ ఎండు తెగులు, కాయకుళ్ళు తెగులను వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా మనకు కోయినఫోరా కొమ్మ ఎండు తెగులు చూసుకున్నట్లయితే మబ్బు వాతావరణము, జల్లులు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనకు చెట్టు యొక్క కొన భాగాలలో మనకు వాడిపోయి నల్లగా ఏర్పడి దాని మీద నల్లటి మైసిలియం పెరగడం గమనిస్తాము. సో ఇది గమనించిన వెంటనే మనము కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, అలాగే ప్లాంటామైసిన్ 2 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి ఈ 1 లేదా 2 సార్లు చేను అంతా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోయినఫోరా ఎండు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును.